జిల్లాను పెట్రోల్ డీజిల్ కొరత వేధిస్తుంది. రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఆకస్మికంగా పెట్రోల్ డీజిల్ సమస్య ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులో నిల్వలు లేకపోవడంతో స్నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్ కంటే డీజిల్ కొరత అధికంగా ఉంది. వాహనదారులు, రైతులు సహా అన్ని వర్గాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులపై మరింత సమాచారం శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత అనేది తీవ్రంగా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. విజువల్స్ తో చూడొచ్చు, ఎక్కడా కూడా డీజిల్ దొరకని పరిస్థితి ఉంది. అడిగితే మోటార్ల కారణంగా ఏదైతే డీజిల్ ఉండట్లేదని చెప్తున్నారు. ఏదైతే పెట్రోల్ కొట్టుకోవడానికి వచ్చారో వినియోగదారులు అందరూ కూడా డీజిల్ పెట్రోల్ సరిగ్గా దొరక్క అవస్థలు పడుతూ, అంటే తమ వ్యవసాయ ఉత్పత్తులకు కానీ ఇతరత్ర ఉత్పత్తులకు కానీ ఏదైతే డీజిల్ దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ మనతో పాటు వినియోగదారులు ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఈ పెట్రోల్ పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. అసలు ఒక చుక్క కూడా మాకు ఇవ్వట్లేదు. మేము వ్యవసాయదారులు ఎలాగంటే మాకు మరి లేకపోతే ఇలాగ కట్టేసి బంద్ చేసి లైన్ లో నిలబెట్టేసి ఆకలి హార్ట్ అటాక్ పేషెంట్లు అండి అక్కడ పడిపోయి చచ్చిపోతే అలా తీసుకెళ్ళడమే తప్ప మరొక గత్యంతరం లేదు. హార్ట్ అటాక్ పేషెంట్ ను కూడా వచ్చాను. బండి పట్టుకున్న బండికి లేదు, డబ్బా పట్టుకున్న డబ్బాకి లేదు, దేనికి లేదు అనేస్తున్నారు. మరి ఎందుకండి మరి పెట్రోల్ ఈ బళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? ఈ బళ్ళు దేనికి అమ్ముతున్నారు? ఈ బళ్ళు ఏడు చేసుకోవాలి? ₹1,00,000 ఇచ్చి కొనిస్తాము, ఏడు చేసుకోవాలండి? బళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేయాలండి? మా అవస్థ ఏంటండి? భోజనంకి లేకపోయినా పర్వాలేదండి, పెట్రోల్ లేకపోతే చాలా బాధపడిపోతామండి. అన్నా, ఈ పెట్రోల్ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్తాం, అందరికి ఇబ్బంది. ఇప్పుడు చాలా దారుణం. నిన్న నైట్ నుంచి ఎలా ఉంది, రష్ ఉంది. డీజిల్ పెట్రోల్ పేదలు దొరకపోతే రవాణా ఆగిపోతే మా మాక్సిమం కరోనా వచ్చినట్లే. అది ఎక్కడక్కడ బంద్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడ్డాను. దాని మీద ఇంకేం ఎక్కడికి వెళ్ళాలని ఇబ్బంది పడాలి. ఏం చేయాలని ఫస్ట్ ఆఫ్ రవాణా అయిపోద్దు. రవాణా అయిపోయిందంటే మళ్ళీ కరోనా అనుకోవడం, మళ్ళీ లాక్డౌన్ అనుకోవడమే. మనం ఎంత ఫ్రీ తిరిగి లాక్డౌన్ అయ్యేది. గ్యాస్ ఇబ్బంది, ఇది ఇబ్బంది బాగా చాలా దారుణంగా ఉంది. మాక్సిమం మళ్ళీ కరోనా ఫేస్ చేస్తున్నాం అనుకోవాలి. అందరు సేమ్ టు సేమ్ అంతే. ఒకటి మనం తొలేటంటే ఇంట్లో ఉండే వాళ్ళు బయట తిరుగుతున్నాం అంతే. చాలా ప్రతిదీ ఇబ్బంది. అలాగే చూస్తున్నాం, మరి కొంతమంది ఉన్నారు. అది పెట్రోల్ అన్ని బంకుల్లోనే పెట్రోల్ దొరుకుతుంది, కానీ డీజిల్ మాత్రం ఎక్కడా దొరకడం లేదు. అది ఏడు చేస్తారో మరి బ్యాగ్ లో అమ్ముకున్నాడు ఇచ్చేస్తారో తెలియదు. మరి టైట్ చేస్తారు. అన్ని బంకుల్లో పెట్రోల్ అయితే దొరుకుతుంది, డీజిల్ అయితే మాత్రం ఆఫీస్ ఉన్నారు. ఏ బంకులకి వెళ్ళినా మోటార్ కలిపిందని అన్ని బంకుల్లో అదే సమాధానం చెప్తారు. ఓన్లీ పెట్రోలే పడుతుంది. అది ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే పెట్రోల్ కొంతమేర ఆ లైన్ లో వేచుకుంటే దొరికే పరిస్థితి ఉంది, కానీ డీజిల్ మాత్రం అసలు దొరకట్లేదు. అంటే డీజిల్ ఉంటే వ్యవసాయ ఉత్పత్తులకు కానీ, అంటే ట్రాక్టర్స్ వాటికి కానీ, ఆ జనరేటర్స్ కానీ, ఇంకా ఇతరత్ర ఉపయోగాలకు కానీ డీజిల్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఆ డీజిల్ కూడా దొరకని పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, KTV.